ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న మా మహిళా శాసనసభ్యులను పట్టుకొని నోటితో ఉచ్చరించలేని భాషలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతారు. ఈరోజు నిన్ననేమో మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారు. ఈరోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని మహిళా మూర్తులను తల్లులను కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభలో సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? సభా నాయకుడే సభలో ఉండి ఆ రకంగా సభ్యుల చేత మా బీఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఏ రకంగా సమంజసమని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా మేం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే, ప్రభుత్వాన్ని తప్పును ఎత్తి చూపితే కొన్ని సెకండ్లలోనే మా మైక్ కట్ అయిపోతుంది, కొన్ని సెకండ్లలోనే వీడియో మా నుంచి మారిపోతుంది. కానీ ఆ సభ్యుడు నోటికొచ్చినట్టుగా కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభ్యులను నోటికొచ్చినట్టు, అంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు, పశువులు మాట్లాడే విధంగా, ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా, ఒక రౌడీ షీటర్లు బయట మాట్లాడేటువంటి భాష ఒక శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడడం తగునా? దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు? దీన్ని సభా నాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము అవసరమైతే శాసనసభ్యులను సభ నుండి ఎక్స్పెల్ చేస్తామన్నారు. ఇవాళ ఎక్స్పెల్ చేయకూడదు అయినను ఈ రకంగా ఒక రౌడీ భాషను శాసనసభలో మాట్లాడుతుంటే, మాతృమూత్రులను అవమానిస్తూ ఉంటే స్పీకర్ గారు మైక్ కట్ చేయరు, సభానాయకుడు ఖండించడు, పైగా ముసిముసిలు నవ్వుతూ ఉంటాడు. నిజంగా మీకు మాతృమూర్తుల మీద గౌరవం ఉంటే, మహిళల మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే ఆ శాసనసభ్యుడిని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేమి రాజ్యం నాకు అర్థం కాదు. నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరుస్తారు, ఇవాళ మాతృమూర్తులను అవమానపరుస్తారు. అంటే అసలు ఎవరైనా మాతృత్వం విలువ తెలియని వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు. మేము కోరేది ఒక్కటే, ఇప్పటికైనా ఆ సభ్యుని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, అతన్ని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ఈరోజు మాట్లాడారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్నొచ్చి మా సబితక్క మీదనో కోలక్ష్మి గారి మీద మాట్లాడారు. మరి ఈరోజు మీ చెవులలో మీకు వినబడతలేవా? ఒక తల్లుల్ని పట్టుకొని మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇదా శాసనసభ నడిపించే తీరు? మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది? ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు? తెలంగాణ శాసనసభ యొక్క పరువును ప్రతిష్టను మంట గెలిపారు. తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈరోజు శాసనసభ నడుస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష, రౌడీ భాషను ఈరోజు శాసనసభలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా మేము ఆ రకంగా చేసి ఉంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండేనా? మేము ఆ రకంగా చేశామా? ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేశామా? గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాలుక గరుచుకొని క్షమాపణ చెప్పిండు. మళ్ళీ ఈరోజు అదే భాష మాట్లాడినాడు. తప్పకుండా భగవంతుడున్నాడు, ప్రజలు ఉన్నారు, అతనికి తగిన శాస్తి జరుగుతుంది. ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది ఖాయం. రేపు అతను మాజీగా మిగిలేది కూడా తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది. ఆ రోజు 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారు, అది బోగస్. వరి ధాన్యానికి బోనస్ అన్నారు, అది బోగస్. ఇవాళ జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది. అన్ని బక్వాస్ మాటలు. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటన్న మాట మీద నిలబడరా? వడ్లకు 500 బోనస్ అన్నారు, 10% వండే సన్నాలకు ఇస్తామని ఎగబెట్టిండ్రు. మహిళలకు 2500 అన్నారు, మోసం చేసిండ్రు. వృద్ధులకు 4000 పెన్షన్ అన్నారు, మోసం చేసిండ్రు. ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది, బోగస్ గా మారింది. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ గారు? మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా? ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు? 8 నెలలు గడిచిపోయింది, 4 నెలలు మిగిలింది. ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చూపించి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ. అది బోగస్, అది బక్వాస్ అని వాళ్ళకి తెలుసు కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు.
ఓన్లీ సభలో పెడతారట, పారిపోతారట. మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ముఖం అయితే, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు అయితే చర్చకి ఎందుకు భయపడ్డారు? చర్చ చేయమంటే తోక ముడుచుకొని ఎందుకు మారిపోయినరు? ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 4,000 భృతిని మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసింది. అవి 2 లక్షలు కాదు కదా, కనీసం 20,000 లెక్క కూడా చెప్తలేరు. ఏమున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, గా ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాల లెక్కేది. అంటే పూర్తిగా ఇలా దగా చేసిండ్రు నిరుద్యోగ యువతకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం, మోసం, దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగున నిలదీయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పి నిరుద్యోగ యువతకు ఈరోజు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇది మోసం కాదా? ఏడున్నాడు రాహుల్ గాంధీ గారు? ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? అదో కౌరవుల సభలాగా మందబలం ఉన్నదని, అధికారం ఉన్నదని మార్షల్లను పెట్టుకొని, పోలీసులను పెట్టుకొని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మా గొంతు మీ మందబలం ఒక కౌరవుల సభలాగా మీరు అక్కడ మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారేమో, కానీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు వెంటబడతారు, బీఆర్ఎస్ పార్టీ కూడా వారి వెంటబడుతుంది. మీరు ఏ ఒక్క హామీ నిలుపుకున్నారు? 1:100 దగా. గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామన్నారు, మోసం. గ్రూప్ 3 ఉద్యోగాలు 3,000 చేస్తామన్నారు, దగా. అన్ని దగానే చేసిండ్రు. రిజర్వేషన్లలో మోసం చేసిండ్రు. మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు అన్నారు, మోసం చేసిండ్రు. మోసాల పరంపర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిండు, కానీ నిన్ను వదిలిపెట్టరు. నువ్వు రైతులకు మోసం చేసినావు, వృద్ధులకు మోసం చేసినావు, నిరుద్యోగులకు మోసం చేసినావు, ఉద్యోగులకు డిఏ పిఆర్సీ ఇస్తాని మోసం చేసినావు. నువ్వు మోసం చేయండి వల్లి అడుగడుగున ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. అదేమన్నా శాసనసభన? మా అక్క కోవలక్ష్మి గారు చెవులు మూసుకున్నది ఆ భాష విని. చెవులు మూసుకొని బాధపడ్డటువంటి పరిస్థితి. అంటే అసలు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడతారా? కనీసం విన్న వాళ్ళైనా ఖండించాలనా? వి థ్యాంక్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి ఈ భాషను వెంటనే దాన్ని తొలగించాలని ఆయన ఈరోజు కనీసం సభ యొక్క గౌరవాన్ని కాపాడడానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగా డిమాండ్ చేశారు. అంటే స్పీకర్ గారిని నేను అడుగుతా ఉన్నా, మీరు వినట్లేదా స్పీకర్ గారు? మేము ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ 1 సెకండ్లో కట్ చేస్తారు కదా, ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే, మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు? ఇంకా ఎంకరేజ్ చేస్తారా? ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని, మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా? హైదరాబాద్లో తిరగనియా అంటే నీ అయ్యా జాగిరా? నువ్వెవడి హైదరాబాద్లో తిరగనియా అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఈ భాషతో హైదరాబాద్లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది? ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది? ఈ విధంగా మేము నడిపామా గత 10 సంవత్సరాల్లో? ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారు ఆపరు. ఇవాళ ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇవాళ ఇద్దరు కలిసి ఒకటైపోయిన పరిస్థితి. బడే బాయ్ చోటే బాయ్ ఏక్ హో గయా, దోనో మిల్కే ఇవాళ ఏక్ రస్తే మే చల్ రే. అదానిని హైదరాబాద్ తెస్తారట. ఇద్దరు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రతిష్టను పెంచిన పార్టీ, తెలంగాణ గౌరవాన్ని పెంచిన పార్టీ. తెలంగాణకు పరిపాలన చేత కాదు అంటే 10 ఏళ్లు కేసీఆర్ గారు పరిపాలించి దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపిండు. పర్ క్యాపిటా ఇన్కంలో, జిఎస్డిపిలో, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో, విద్యుత్ వినియోగంలో, ఐటీ రంగంలో, పరిశ్రమల రంగంలో దేశానికే ఒక అద్భుతం రోల్ మోడల్గా తెలంగాణ నిలిపితే మీరు
మీరు మాట్లాడే భాష, మీరు నడిపే తీరు ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా, మరి ఈ రాష్ట్ర ప్రజల తల వంచుకునే విధంగా మీరు సభ నడపడం ఇది చాలా చాలా బాధాకరం. ఏది ఏమైనా ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది చాలా దురదృష్టకరం. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్, బోగస్, బక్వాస్, ఒక జోక్ క్యాలెండర్గా మారిపోయింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజుతో వదిలిపెట్టాం. ఈ కాంగ్రెస్ పార్టీని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా వెంటబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా ఈరోజు శాసనసభ ఇవాళ బ్లాక్ డే. టుడే ఈజ్ ఎ బ్లాక్ డే ఫర్ తెలంగాణ అసెంబ్లీ. నిజంగా తెలంగాణ శాసనసభ చరిత్రలో గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పద్ధతిలో సభ జరగలేదు, ఈ రకమైన భాష వాడలేదు. ఇవాళ తెలంగాణ మాతృమూర్తులందరినీ, తల్లులందరినీ అవమానించింది శాసనసభ. ఇవాళ ఆ సభలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ మాతృమూర్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడలేకపోతే తప్పకుండా మాట్లాడాలి. ఇది మహిళలు హైదరాబాద్ ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన అసెంబ్లీలో జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. నిజంగా చీకటి రోజు అనిపించింది. ఈ రోజే కాదు, గత వారం రోజుల నుండి అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. కంచె చైన్ వేసినట్లు ముఖ్యమంత్రి గారి నుండి మొదలు పెడితే కింది స్థాయిలో ఉన్న గౌరవ శాసనసభ్యులందరూ కూడా అన్పార్లమెంట్ వర్డ్స్ వాడడం, అంటే మహిళా సోదరిమణులు తల్లులు తలంచుకునేటట్టు మాట్లాడిన భాష ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు, ఎందుకంటే ఆ అసెంబ్లీ గౌరవాన్ని నిలబెట్టేది స్పీకర్ గారు, అంత అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుతున్నప్పుడు అట్లీస్ట్ స్పీకర్ గారే మందలించి కట్ చేయండి అని చెప్పాల్సింది పోయి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన భాష ఏదైతే ఉందో సభ్య సమాజం అంతా తలొంచుకోవాల్సిన సందర్భం. నిజంగా మాట ఉచ్చరించలేని భాషని ఈరోజు మాట్లాడున్నారు. తల్లుల గౌరవాన్ని తగ్గించినట్టు, మహిళల గౌరవాన్ని తగ్గించినట్టు. నాకు ఒక్కటి అర్థమైంది, వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ పెట్టున్నారు. నిజంగా దమ్మున్నోళ్ళైతే నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ జాబ్ క్యాలెండర్ మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఒక మాట మాట్లాడతాము ప్రతిపక్షం నుండి అంటే మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇక్కడే వాళ్ళు అది బోగస్గా పెట్టున్నారు జాబ్ క్యాలెండర్ అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగానే వాళ్ళకు నిబద్ధత ఉండుంటే, అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామనే దమ్ము ధైర్యం ఉండుంటే ఖచ్చితంగా ప్రతిపక్షానికి 1 నిమిషం టైం ఇచ్చేవాళ్ళు. కేటీఆర్ గారు 1 నిమిషం టైం ఇవ్వండి, 1 నిమిషం టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా 1 నిమిషం టైం ఇవ్వకుండా స్టేట్మెంట్ పెట్టేసిపోయినారంటే ఇది ఊరికే నిరుద్యోగ యువకులను మోసం చేయడానికి పెట్టిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న కూడా బడ్జెట్, రాష్ట్రానికి అవసరమైన బడ్జెట్ పెడుతున్నప్పుడు బడ్జెట్ సంబంధించిన డిస్కషన్ జరుగుతూ ఉంటే కూడా దానికి సమాధానం చెప్పడానికి అవకాశం లేక, వాళ్ళకు చెప్పే ధైర్యం లేక ఏదో ఒక మాట మాట్లాడి ఆ రోజు కూడా మహిళలుగా మమ్మల్ని ఒక మాట అనేసి ఆ రోజు కూడా దాన్ని చేసుకొని వెళ్ళిపోయారు. ఇస్తారో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతారేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇలా 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. మేము అడిగింది ఒకటే వారిని, కనీసం నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు. మాకు చర్చకు అవకాశం ఇవ్వమని కోరినాం. ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటుందండి అసెంబ్లీకి? 30-40 లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు.
కానీ 2 నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు. 2 నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు. ప్రభుత్వం పారిపోతున్నది, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో, మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. వాళ్ళ తెలంగాణ యువతకు మేము చేసిన విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి, గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి, జీవో 46ను సవరిస్తామని చెప్పి, ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ను మేము అభ్యర్థించినాం, ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈరోజు. కానీ మాకు మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం? మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్ళీ ఇవాళ దుర్మార్గమైన పదజాలం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్, వెళ్ళిపోదాం, ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడ ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైకులో, తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చింది. అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో